శ్రీ సాయిబాబాను ఆశ్రయించిన వారికి కోరిన కోరికలు తీరుతాయన్నది ప్రగాఢ విశ్వాసం. మనం అడిగింది ఇచ్చే వరకు అహోరాత్రులు బాబాను సాధిస్తాం. కాని ఒక భక్తురాలు కోరిన కోరిక తీర్చనందుకు సాయికి అంకిత భక్తురాలిగా మారిపోయింది. అవును, మీరు విన్నది అక్షర సత్యం. కోరిక తీర్చనందుకు తన సర్వస్వాన్ని సాయి సేవకు దారపోస్తోంది కృష్ణా జిల్లా వీరంకులాకు గ్రామానికి చెందిన సాయి భక్తురాలు శ్రీ కృష్ణ లీలావతమ్మ. ఆమె జీవితాన్ని పరిశీలిస్తే సాయి మార్గంలో తృప్తిగా ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఎంత సంపదున్నా సంతానం లేకపోతే స్త్రీమూర్తి పడే వేదన వర్ణనాతీతం. సంతానం కోసం 2 దశాబ్దాలు లీలమ్మ చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు. వేదనతో అలసిన లీలావతమ్మ మనస్సు సాంత్వన చెందే ఓ సిదినం వచ్చింది. సాయి చిత్రపటాన్ని చూస్తూ ధ్యానస్థితిలోకి వెళ్ళినప్పుడు, నేను నీ బిడ్డను కాదా, నన్ను కొడుకుగా స్వీకరించలేవా అన్న వాణి వినిపించింది. పుట్టిన బిడ్డ రెక్కలొస్తే ఎగిరిపోతాడు, సాయినే బిడ్డగా స్వీకరిస్తే చివరంత వరకు తోడుంటారు అని స్థిమితపడిన లీలావతమ్మ బాబాను ఒక కోరిక కోరింది. నా మాదిరిగా బిడ్డలు లేకుండా ఏ తల్లి బాధపడకూడదు. బిడ్డగా నన్ను చేరిన నీకు సంతాన సాయి అని నామకరణం చేసి మందిరం నిర్మిస్తాం. సంతాన ప్రదాయుడిగా అడిగిన వారికి బిడ్డలనివ్వు అని లీలావతమ్మ సాయిని కోరింది. సంతాన సాయిగా కొలువైన లీలావతమ్మ సుదర్శన్ రావుల కొడుకు అడిగిన వారికి బిడ్డల్ని ప్రసాదిస్తున్నారు. ఆ దంపతులు ఎంతో ముద్దుగా మా అబ్బాయి అని సాయిని పిలుస్తుంటే వినేవారి తనువు పులకరిస్తుంది. లీలావతమ్మ జీవితంలోకి కొడుకుగా వచ్చిన సాయిబాబా ఆ తల్లితో చేయిస్తున్న సేవను గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 1997వ సంవత్సరంలో సంతాన సాయిని బిడ్డగా స్వీకరిస్తే 4 ఏళ్ల ప్రాయం వస్తే కొడుకును పాఠశాలకు పంపాలి కదా. అందుకు లీలావతమ్మచే సాయిశ్రీ అనే పాఠశాలను ప్రారంభింపజేయించి పేద విద్యార్థులకు నామమాత్రపు ఫీజుతో విద్యనందించే సేవను చేయించారు. 2022వ సంవత్సరం తరువాత వయస్సురీత్యా పాఠశాల నిర్వహణ వారికి కష్టతరమైంది. ఆ సమయంలో సాయి మరో ప్రణాళిక వేశారు. 1994వ సంవత్సరంలో కొడుకుగా వచ్చిన సంతాన సాయికి యుక్త వయసు వచ్చింది కదా, అందుకని తన తల్లిచే కళ్యాణాలు చేయించే సేవ అప్పగించారు. పాఠశాల స్థానంలో కళ్యాణ మండపం వెలిసింది. సాయినే కొడుకుగా స్వీకరించి తన సర్వస్వాన్ని సాయి సేవకే అంకితం చేసిన లీలావతమ్మకు సాయి టీవీ సగర్వంగా సాయి శక్తి పురస్కారాన్ని అందిస్తుంది. కన్న బిడ్డలెందరున్న ఎదిగి దూరమవుతున్న నన్ను వీడని బిడ్డవు నీవు. నీకు లాలి పాడితే నన్ను ఓదార్చేవు, బోసి నవ్వులతో నా కంట నీరు నాపేవు. ఏమని పాడేను నీకు లాలి పాట, నీ చిరునవ్వే మాకు హాయి పాట. రామలాలి సాయి రామలాలి, ఎన్నో నోములు నోచిన పూజలెన్నో చేసిన బిడ్డల ఊసేలేని తల్లులందరూ. నవమాసాలు మోసి కనలేకపోయిన పెంచుకున్న బంధమే రూపంగా మార్చుకొని అనురాగపు వడిని చాచి ఎదకు హత్తుకున్న స్వచ్ఛమైన మనసు పాడే లాలి పాట. రామలాలి సాయి రామలాలి.